This is D News. No gossips, only truth. హైదరాబాద్లోని ఉప్పల్లో భారీగా అక్రమ మద్యాన్ని పట్టుకున్న పోలీసులు. సుమారు 3.5 లక్షల విలువైన నాన్ డ్యూటీ మద్యం పట్టివేత. ఢిల్లీ సమీప నుంచి తెలంగాణకు అక్రమ మద్యం సరఫరా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు. వారితో పాటు 84 మద్యం బాటిళ్ల సీజు, 63 రెడ్ లేబుల్ బాటిళ్లు, జానీ వాకర్ బాటిళ్లు, టీచర్స్ బాటిళ్లతో పాటు మరెన్నో బాటిళ్ల స్వాధీనము. 3 వ్యక్తులు అరెస్టు చేసినట్టు తెలిపిన పోలీసులు. ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో కాపుకాచి ఎస్టీఓ టీం ఆపరేషన్ నిర్వహించి కారులో మద్యం తరలిస్తున్నట్టు డ్రైవర్ని ఆదిత్య ప్రసాద్ని, మద్యం తెప్పించిన గోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మద్యం కొనుగోలు డబ్బు గోపాల్ రెడ్డికే చెల్లించినట్టు గోపాల్ రెడ్డి వెల్లడి. గోపాల్ రెడ్డి ఉప్పల్ బగాయత్ నివాసి అని గుర్తింపు. గతంలో కూడా ఎన్నికల సమయంలోనూ అక్రమ మద్యం సరఫరా చేసినట్టు గుర్తించిన పోలీసులు. నల్గొండకు 2 సార్లు 30 క్యాన్లతో చొప్పున మద్యం సరఫరా. కేసులో 3 కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. మరో 2 పర్యటనలో ఉన్నట్టు తెలిసిన పోలీసులు. మద్యం బాటిల్లు, కారు పోలీసులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఈ కేసును అప్పగించినట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూటర్పై కూడా కేసు నమోదు చేస్తున్నట్టు తెలిసింది.